హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీల్ ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడదాం. అదేంటనేసి కార్ అనేది లాంగ్ రైడ్కి తీసుకుని వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రిపరేషన్స్ చేయాలనేది మీరు తమ్నైల్లో ఏదైతే చూసారో ర్యాంప్ ఎక్కించినటువంటి కారు అది 100% నిజమండి. ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. మనో మధ్యలోనే మనకి ఇబ్బందులు పడిపోయి లేకపోతే రకరకాల సమస్యలు పడిపోయి లాంగ్ రైడ్ ఎంజాయ్ చేయలేక కార్ స్మూత్ లేక జస్ట్ ఒక 300 కిలోమీటర్లు వెళ్ళేటప్పటికి ఇంజిన్ ఓవర్ హీట్ అయిపోయి ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా పడకుండా ఉండాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. కారును మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. ఇటీవల కాలంలో చాలామంది అయితే కారులో లాంగ్ డ్రైవ్ అయితే వెళ్తున్నారు కదా, అంటే ఫ్యామిలీ అందరితో కలిసి అయితే వెళ్తున్నారు. అటువంటి సందర్భంలో ఇబ్బంది పడకుండా ఉంటారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. రీసెంట్ డేస్లో మా ఫ్రెండ్ ఒక ఆయన అయితే కాల్ చేశారనమాట. కారులో లాంగ్ డ్రైవ్ వెళ్ళాం ఫ్యామిలీతోని, చిన్న ఇబ్బందులు అయితే పడ్డాం. వాళ్ళు మనకు తెలియజేసినటువంటి ఇబ్బందులు అన్నింటినీ బేస్ చేసుకుని అయితే ఈ వీడియో చేస్తున్నానండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. 1000 లైక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి గైస్. ఫ్రెండ్స్, బై గాడ్ గ్రేస్ మీ అందరి సపోర్ట్ వల్ల ఏంటంటే మనం టాటా మోటార్స్ వరకు అయితే వచ్చామండి. పూణే అయితే వచ్చాం. సో శ్రీకాకుళం నుంచి పూణే అంటే ఆల్మోస్ట్ 1250-1300 కిలోమీటర్స్ కదా. ఈ 1250-1300 కిలోమీటర్స్లో కార్ని ఏ విధంగా రెడీ చేయాలని చూపిస్తాను. సో మీ అందరి సపోర్ట్ వల్ల ఇదంతా కూడా సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇప్పుడైతే మనం కార్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మా టైర్ నుంచి వద్దామండి. సో టైర్లో ఎయిర్ ప్రెషర్ అనేది మీకైతే 36 పెట్టాలన్నట్టుగా చెప్పాను కదండి. 33 నుంచి 36 అయితే పెట్టండి మీరు లాంగ్ రైడ్కి వచ్చేటప్పుడు, ఓకేనా. సో మీకైతే టైర్లు ఇబ్బంది లేకుండా ఉంటుంది. టైర్లో ఎక్కువ గాలి అయితే పెట్టకండి, సప్పని కొట్టుకు వెళ్ళిపోద్దని ఉద్దేశంతో కనుక మీరు కనుక ఎక్కువ గాలి పెట్టారంటే అంతే సప్పనైతే టైర్ పేలిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి 33 నుంచి 36 టైర్లో ఎయిర్ ప్రెషర్ అయితే ఫిల్ చేయండి. ఎన్హెచ్ బ్రదర్ అయితే చూశారు కదా, మనకు ఆ విషయంలో సపోర్ట్ చేస్తున్నారు. సో టైర్లో ఎయిర్ ప్రెషర్ అనేది కరెక్ట్గా మానిటర్ చేయడానికి ఇప్పుడు వస్తున్నటువంటి కార్లు అయితే టీపీఎంఎస్ అయితే మీకు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే కనిపిస్తుంది ఏ టైర్లో ఎంత గాలి ఉందని చెప్పేసి. సో పాత కార్లలో అయితే మీరు ఒక టీపీఎంఎస్ సిస్టమ్ కానీ లేదంటే టైర్ ఇన్ఫ్లేటర్ కనుక తీసుకున్నారనుకో స్వామి కార్యం స్వకార్యం రెండు కూడా ఒకేసారి అయిపోతాయి అనమాట. గాలి కొట్టడం గాలి చూడడం అనేది రెండు కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి టైర్లో ఉండే ఎయిర్ ప్రెషర్ అయితే 33 నుంచి 36 ఉండేలా చూసుకున్నారనుకోండి, రైడ్ అయితే సాఫీగా సాగుతుంది. మీరు హైవేలో సప్పని కొట్టినా సరే పెరిగినంత గాలి పెరిగినా సరే ఒక 500 కిలోమీటర్లకు ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు కొంచెం గాలి పెరిగింది అనుకోండి తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఎక్కువ కొట్టారంటే సో రోడ్డు ఉన్నటువంటి వేడికి మీరు టైర్ వేరెక్కినటువంటి వేడికి లోపల గాలి అనేది అధిక పీడనానికి గురవుద్ది అనమాట. టైర్ పేలిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. టైర్ ఇన్ఫ్లేటర్ క్యారీ చేయండి. అలాగే పంచర్ కిట్ ఏదైతే ఉంటుందో సో పంచర్ కిట్ అయితే క్యారీ చేయండి. క్యారీ చేస్తే జాక్ ఎలాగా ఉంటుంది, కార్లో జాక్ కూడా క్యారీ చేయండి. అది క్యారీ చేస్తారంటే మీరు సేఫ్ సైడే ఉంటారు. దాని తర్వాత ఇంకా ఫ్రంట్ లైటింగ్ విషయానికి వచ్చేటప్పటికి లైట్ ఫోకసింగ్ అనేది ఏ విధంగా ఉందో చూడండి. సో లైట్ ఫోకస్ అనేది నేనైతే సెట్ చేయించాను అనమాట. ఒక లైట్ కిందకి ఒక లైట్ పైకి అయితే కొడుతుంది. లైట్ ఫోకసింగ్ అయితే ట్యూన్ చేయించానండి. అది కూడా నేను ఎక్కడ చేయించానంటే తాడేపల్లిగూడెంలో సర్వీస్ సెంటర్ అయితే ఉందన్నమాట. మారుతి సర్వీస్ సెంటర్, ఆయన మారుతి రాంబాబు గారు అంటారు, ఆయన దగ్గర అయితే చేయించాను. సో ఇప్పుడైతే మనకి టైర్లో ఎయిర్ ప్రెషర్ తర్వాత లైటింగ్ అయితే చూసుకున్నాం, లైటింగ్ అయితే ట్యూన్ చేయించాం. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే వైఫర్ బ్లేడ్లు. సో వైఫర్ బ్లేడ్లు అనేది మధ్యలో వర్షం పడింది అనుకోండి మీకైతే లాంగ్ రైడ్లో చిరాకు తెప్పిస్తుంది అనమాట. వైఫర్ బ్లేడ్లు ఎలా ఉన్నాయి అయితే చూసుకోండి. బ్లేడ్ అనేది చెగ్గా ఉండాలి. ఈ బ్లేడ్ అనేది చెగ్గా లేకపోతే స్క్రీన్ మీద అయితే గీతలు పడిపోతాయి. ఇప్పుడైతే ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి, మన కార్లో అయితే డీజిల్ ఫుల్ ట్యాంకు 40 నుంచి 42 లీటర్లు అయితే పడుతుంది. 40 నుంచి 40 లీటర్ల డీజిల్ ఫుల్ ట్యాంకు గాను 50 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించాను. లాంగ్ రైడ్ వెళ్తున్నాను కాబట్టి ఇలా ప్రతి సందర్భంలో చేయకూడదు. ఎందుకనేసి అంటే డీజిల్ యొక్క కంబషన్ ఎనర్జీ వేరు, పెట్రోల్ యొక్క కంబషన్ ఎనర్జీ వేరు. సో డీజిల్ కంటే పెట్రోల్ అనేది వేగంగా మండుతుంది. డీజిల్ లూబ్రికేషన్ కంటే పెట్రోల్ లూబ్రికేషన్ స్థాయి అనేది కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంజెక్టర్స్ అనేవి ఎక్కువ శాతంలో ప్రతిసారి కూడా ఇలా పెట్రోల్ డీజిల్లో కలిపి కొట్టించడం వల్ల ఇంజెక్టర్స్ ప్రాపర్ లూబ్రికేషన్ జరగక ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇలా లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు ఇంజిన్ స్మూత్గా ఉండి పూర్తి స్థాయిలో కంబషన్ ఎనర్జీ జనరేట్ అవ్వడం కోసమే నేను ఫుల్ ట్యాంక్ డీజిల్లో 50 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించాను. గైస్, ఇదైతే మీకు ఎవరు చెప్పరు. లాంగ్ రైడ్ చేసేటప్పుడు మీరు చేయాల్సిన ఇంకో పని ఏంటంటే మీ బ్యాక్ పాకెట్ లో వ్యాలెట్ అయితే ఉంటది కదా. సో వ్యాలెట్ అయితే తీసి గ్లో బాక్స్ లోనే పడేయండి, లేదంటే కార్లో ఇంకెక్కడైనా పెట్టేయండి, లేకపోతే ఫ్రంట్ పాకెట్ లోనే పెట్టుకోండి. కానీ బ్యాక్ పాకెట్ లో అయితే పెట్టకండి. ఎక్కువసేపు అయితే మీరు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, సో బ్యాక్ సైడ్ అయితే ఈ అన్ఈవెన్ గా మనం కూర్చోడం అవుద్ది అనమాట. వ్యాలెట్ ఉంటే ఇలా కూర్చోడం అవుద్ది ఇలాగా. కాబట్టి అన్ఈవెన్ గా కూర్చునేటప్పుడు సయాటికా ఏదైతే ఉంటుందో ఆ పెయిన్ అయితే వస్తుంది, ఆ నెర్వ్ పట్టేస్తుంది అనమాట. ఇది చాలా డేంజర్. కాబట్టి వ్యాలెట్ తీసేసి కార్లో ఎక్కడో దగ్గర అయితే పడేయండి. అండ్ గైస్, ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మనం అయితే పూణే వెళ్తున్నాం అండి. సో అప్ అండ్ డౌన్ టోల్ గేట్లు అయితే నేను ఒక 3000 అయితే రీఛార్జ్ చేస్తాను. ఎందుకనేసి అంటే టోల్ గేట్ దగ్గర మన బ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ముందుకు వెళ్ళడం లేనిపోని పంచాయతీ అనమాట. అందుకే ముందుగానే అడ్వాన్స్డ్గా రీఛార్జ్ చేసుకొని అయితే ఉంచుకుంటే మంచిది.
తర్వాత ఇంకో మెయిన్ థింగ్, నా కార్కి అయితే ఫిల్మ్ వేయించాను చూసారు కదా. ఫిల్మ్ అయితే మీరు ఫ్రంట్ సైడ్ అయితే 70% విజిబిలిటీ, సైడ్లో అయితే 50% విజిబిలిటీ, బ్యాక్ సైడ్ కూడా 50% విజిబిలిటీ ఉండేలా చూసుకునే ఫిల్మ్ అయితే మాత్రమే వేయండి అనమాట. ఏ స్టేట్కి వెళ్ళినా మీకు అబ్జెక్షన్ అయితే ఉండదు. నేనైతే బ్లూ పాకెట్ ఫిల్మ్ అయితే వేయించాను. ఇదైతే రాయల్ కార్ యాక్సరీస్లో అయితే వేయించానండి. ఈ ఫిల్మ్ కనుక వేయించుకున్నారనుకోండి వాళ్ళ దగ్గర ప్యాకేజ్లు ఉంటాయి. ఈ ఫిల్మ్ వేయించుకుంటే మీకైతే మ్యాగ్నెటిక్ కర్టన్స్ ఏవైతే ఉంటాయి అవి ఫ్రీగా ఇస్తారనమాట. వాళ్ళు ప్యాకేజ్లో ఉంటాయి. కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరైతే అక్కడ కాంటాక్ట్ అవ్వగలరు. మరి బ్లాక్ ఫిల్మ్ కట్టేశారనుకోండి, మా ఒక్కొక్క స్టేట్లో ఒక రూల్స్ అయితే ఉంటాయి కదా, వాళ్ళని బట్టి అయితే మనం చూసుకొని వేయాలి. ఇండియా మొత్తం ఎక్కడ తిరిగినా సరే ఈ ఫిల్మ్ అయితే అబ్జెక్షన్ లేకుండా ఉంది. అదే విధంగా చెప్తానంటే నిన్న ఫిల్మ్లో ఉన్నటువంటి కార్లు ఆపుతున్నారు, మనకైతే ఆపలేదండి. అబ్జెక్షన్ లేనటువంటి ఫిల్మ్ అయితే వేసాము. దాని తర్వాత ఇక బ్రేక్స్. సో బ్రేక్స్ తీసుకుంటే ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మనం రీసెంట్గానే మార్చాం. అది 30 నుంచి మనం తిరిగేటటువంటి దాన్ని బట్టి 30 నుంచి 40,000 వరకు అయితే వస్తాయన్నమాట. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అయితే మనకు 650 అయితే పడతాయి. అది నేను బయట అయితే కొన్నాను, లాస్ట్ టైం సర్వీస్లో చేయించాను. అదే బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ తీసుకున్నట్టయితే అది కూడా మనకి చాలా కాలం అయితే వస్తుంది. ఒక 40,000-50,000 లేకపోతే ఒక 60,000 కిలోమీటర్ల వరకు కూడా వస్తాయి. నేను రీసెంట్గా ఇదైతే చెక్ చేసుకున్నాను, ఈ హ్యాండ్ బ్రేక్ లూజ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి రేర్ బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేయించుకున్నాను. అది ఇక లోపల తీసుకున్నట్టయితే లోపల ఇంటీరియర్ తీసుకున్నట్టయితే ఇదిగోండి పచ్చకర్పూరం. సో పర్ఫ్యూమ్స్ కాకుండా పచ్చకర్పూరం ఎందుకు యూజ్ చేస్తానంటే, కార్ ఎక్కిన తర్వాత వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువసేపు కారు మీద ఉండేటప్పుడు లోపల మనకు తెలియకుండా రకరకాలైనటువంటి వాసనలు ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి కదా, అవన్నీ కూడా క్లియర్ చేయడానికి అయితే నేను పచ్చకర్పూరం అయితే క్యారీ చేశానండి. ఇక ఈ పిక్కలు ఇవైతే మా NH బ్రదర్ ఈ జుగాడు చేశారు. సో ఆయన కారుకు ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి దీనికైతే వేసారనమాట. ఎందుకంటే ఇది మనకి మొత్తం ఎయిర్ ఫ్లో అయితే చెక్ ఉంటుంది అనమాట. వీప్ చెమటలు పట్టడం, కింద ప్యాంట్ చెమటలు పట్టడం ఇదంతా కూడా లేకుండా ఇవైతే మనం క్యారీ చేసాం అనమాట. సీట్ మీద ఉండే ఇదేదైతే ఉందో సీట్ కవర్ ఏదైతే ఉందో ఇదైతే మనం క్యారీ చేసాం. ఇది అయిపోయిన తర్వాత తీసేస్తాం. తీయకపోతే ఏమవుతుందంటే ఇదిగోంది ధూళి అయిపోద్ది అనమాట ఫుల్గా. సో ఇదైతే తీసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అది లాంగ్ రైడ్లో ఫ్రంట్ సెక్షన్లో ఉండేటటువంటిది. దాని తర్వాత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటిది 4GB 32GB 360 కెమెరా కంపాటబిలిటీ కలిగినటువంటి షార్ప్ ఆండ్రాయిడ్ సిస్టమ్ కదా. ఇదైతే మనకి రన్నింగ్లో యూట్యూబ్ అయితే ప్లే అవ్వదండి. అదొక మంచి సేఫ్టీ ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. లాంగ్ రైడ్లు ఇదిగోండి ఇక్కడ మొబైల్ హోల్డర్ ఏదైతే ఉందో ఇదైతే క్యారీ చేసుకుంటే మీకు ఏమైనా సరే మంచి షాట్లు తీయాలంటే బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఏసీ విషయానికి వస్తే ఏసీ అనేది కరెక్ట్గా పనిచేయాలంటే ఖచ్చితంగా ఏసీ ఫిల్టర్ అనేది ఇంపార్టెంట్. ఏసీ ఫిల్టర్ అయితే చేంజ్ చేశాను. ఏసీ ఫిల్టర్ 2,000 కిలోమీటర్లకు మార్చాలనే కదా మీరు అవుట్. మనం తిరిగే ఏరియాని బట్టి ఉంటుందండి. ఎక్కువగా ధూళి ఉందనుకోండి అది లోపలికి మనకు తెలియకుండానే, అంటే ఎండలో కార్ పార్క్ చేసేటప్పుడు గ్లాస్ కాస్త దించి ఉంచుతాం కదా, లోపలికి విపరీతమైనటువంటి ధూళి వచ్చినప్పుడు ఆ ధూళి అనేది మనం ఏసీ ఆన్ చేసి రీసర్క్యులేషన్ మోడ్ యాక్టివేట్ చేసి ఉంచుతాం కదండి, అప్పుడైతే ఫిల్టర్ త్రూగా మనకైతే లోపలికి ఎంటర్ అయిపోతుంది అనమాట. అందుకని ఫిల్టర్ ఇంత ధూళి పట్టేస్తుంది. ఫ్లోర్ మ్యాట్లు అలాగే కార్ లోపల ధూళి ఎక్కువగా ఉందంటే ఈ ఏసీ ఫిల్టర్ వేగం పాడైపోతుంది. ఈ మధ్య కాలంలో నేను తిరిగిన ఏరియాలను బట్టి అయితే ఏసీ ఫిల్టర్ వేగంగానే పాడైపోయిందండి. కొత్తదైతే వేస్తున్నాము. కార్ పేపర్స్ అన్ని కూడా క్యారీ చేశాను. ఆర్సీ, ఇన్సూరెన్స్, లైసెన్స్, పొల్యూషన్ అయితే క్యారీ చేశాను. దాని తర్వాత సేఫ్ సైడ్ అయితే కూలెంట్ క్యారీ చేశానండి. మీరు లాంగ్ రైడ్ లో ఒక రోజు అయితే నైట్ 11-12 వరకు అయితే కొట్టేస్తారు. మీకు రూమ్స్ ఎక్కడ దొరకవు కదా. అప్పుడు పెట్రోల్ బంకులు అయితే మేము స్టే చేసాం అనమాట మొన్న రాత్రి. అప్పుడు మేము ఎలా స్టే చేసాం అనేసి అంటే దీనికి బెడ్డింగ్ సెటప్ ఏదైతే ఉంటుందో ఆ బెడ్డింగ్ సెటప్ ఏం తీసుకురాలేదండి. తీసుకురాకుండా ఫ్రంట్ ఈ సీట్లు ఏవైతే ఉన్నాయో ఫ్రంట్కి ఫోల్డ్ చేస్తాం. తర్వాత ఈ బ్యాక్ సీట్ అయితే ఇదిగోండి ఇలాగా ఈ కింద అయితే క్లాంప్లు ఉంటాయి, అదొక వీడియో అయితే చేస్తాను. ఈ బ్యాక్ సీట్ తీస్తాను, ఇది ఫోల్డ్ చేస్తాను, మధ్యలో బ్యాక్ సీట్ వేసి మా కింద లగేజ్ వేసి పడుకున్నాను అనమాట. నైట్ అంతా కూడా పడుకున్నాము. సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా కార్ క్యాంపింగ్ ఏ విధంగా చేయాలనేది ఇంకో వీడియో అయితే చేస్తాను. స్టే ట్యూన్. ఇక సర్వీస్ మ్యాటర్కి వస్తే జనరల్ సర్వీసింగ్ టాపిక్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వైఫర్ వాటర్ ఏదైతే ఉందో అదైతే ఫిల్ చేయించుకున్నాను. దాని తర్వాత ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేయించాను. 10,000 కిలోమీటర్లు తిరిగేసాను కాబట్టి జనరల్ సర్వీసింగ్ చేయాలి కదా. సో లాస్ట్ సర్వీస్లో ఏమేమి చేంజ్ చేశానో వీడియో అయితే ఎన్ స్క్రీన్లో విడిచిపెడతాను, మీద అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేయించానండి. దాని తర్వాత ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేయించాను. దాని తర్వాత ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేయించాను. ఎయిర్ ఫిల్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు 12-13,000 కిలోమీటర్లకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకుంటే చాలా మంచిది. దాని తర్వాత కూలెంట్ కూడా 20,000 కిలోమీటర్లకు ఒకసారి అయితే చేంజ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మీరు లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు మాత్రం. దాని తర్వాత మారుతి సుజుకి స్విఫ్ట్కి ఈ కూలెంట్ గురించి అయితే చెప్తాను. 1:1 అయితే వేయాలండి. 3 లీటర్ల కూలెంట్ అయితే 3 లీటర్ల డిస్టిల్ వాటర్ అయితే యూజ్ చేయాలి. అలా కాకుండా 2 లీటర్ల కూలెంట్ 4 లీటర్ల డిస్టిల్ వాటర్ కనుక యూజ్ చేశారంటే మాత్రం పనికిరాదు. మొత్తం ఎక్కడో ఒక దగ్గర నుంచి అయితే లీక్ అయిపోయి లేదంటే ఆవిరి అయిపోయి మొత్తానికి అయితే పోతుంది. 3 లీటర్ల కూలెంట్కి 3 లీటర్ల డిస్టిల్ వాటర్ అయితే కలపండి. దాని తర్వాత ఈ బ్యాటరీ ఏదైతే ఉందో బ్యాటరీ లోపల యాసిడ్ కరెక్ట్గా ఉందా లేదని అయితే చెక్ చేయించుకున్నాను. టెర్మినల్స్కి అయితే గ్రీజ్ పెట్టాను. దాని తర్వాత ఇంకా బ్రేక్ ఫ్లూయిడ్ అయితే
చెక్ చేసుకున్నాను. బ్రేక్ ఫ్లూయిడ్ కూడా మనకి 20,000 కిలోమీటర్కి ఒకసారి మార్చుకుంటే సరిపోద్ది. సో బ్రేక్ ఫ్లూయిడ్ కూడా చెక్ చేయించుకుని అంతా బాగానే ఉంది. ఏసీ గ్యాస్ కూడా చెక్ చేయించుకున్నానండి. సో ఏసీ గ్యాస్ కూడా అంతా బాగానే ఉంది. దాని తర్వాత డీజిల్ ఫిల్టర్ ఏదైతే ఉందో అది 20,000 కిలోమీటర్లకు మార్చాలన్నమాట. సో డీజిల్ ఫిల్టర్ అయితే ఆ కింద ఉంటుంది. డీజిల్ ఫిల్టర్ 20,000 కిలోమీటర్లకు మార్చాలి కాబట్టి మార్చలేదు. దీని లోపల అయితే ఇంజిన్ ఆయిల్ ఈసారి అయితే మోబిల్ వేసాను, 2,440 రూపాయలు అయితే తీసుకున్నారు. దాని తర్వాత ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేయక్కర్లేదని రీసెంట్గా చేంజ్ చేశాను. కాకపోతే దీని యొక్క క్యాలిపరేషన్ అయితే చేయించాను అనమాట. అంటే సౌండ్ అయితే వస్తుంది గంగ్ అని, అందుకని చెప్పేసి అది ఓపెన్ చేసి ఆ పిస్టన్స్ అవన్నీ కూడా ఫ్రీ చేయించాను. దాని తర్వాత బ్యాక్ అయితే మనకి బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేశారు ఈ సర్వీస్లో. దాని తర్వాత ఏసీ ఫిల్టర్ అయితే చేంజ్ చేశారండి. ఏసీ ఫిల్టర్ అయితే మనకి గ్లో బాక్స్ లోపల అయితే ఉంటుంది. ఏసీ ఫిల్టర్ అయితే కొత్త వేయించాను. మనమైతే ఈ కార్కి తాడేపల్లిగూడెంలో సర్వీస్ అయితే చేయించామండి. మన ఎన్హెచ్ బ్రదర్ అయితే సజెస్ట్ చేశారు ఈ మారుతి సర్వీస్ సెంటర్ని. మారుతి రాంబాబు గారు అయితే మాత్రం 1 అవర్లో మొత్తం సర్వీస్ అయితే కంప్లీట్ చేశారు. వీళ్ళ దగ్గర మొత్తం ఎక్విప్మెంట్ అయితే ఉందండి, దానివల్ల పని సులువైంది. దాని తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే సర్వీస్ చేసేటప్పుడు ఇంజిన్ ఆయిల్ అనేది డ్రైన్ చేసి టాప్అప్ చేసేయడం ముఖ్యం కాదండి. కింద సంప్ లీక్ ఉందో చూసుకోవాలి. సంపు లీక్ ఉందనుకోండి ఇంజిన్ ఆయిల్ మొత్తం కూడా బయటికి డ్రైన్ అయిపోద్ది అనమాట. నేను ఎక్కడో పెద్ద రాయికి తగిలేసినట్టు ఉంది నా కార్ కిందన, అందుకని సంప్ లీక్ అయితే అయిపోయింది. గురుగారు నమస్తే అండి. సో లాంగ్ రైడ్కి కార్ను ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే చెక్ చేసుకోవాలండి? ఆయిల్స్ ఎలా ఉన్నా చూసుకోవాలండి. ప్రతి 10,000కి ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. ఆయిల్తో పాటు ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ జనరల్గా మొత్తాన్ని చెక్ చేసుకోవాలి. ఓకే. ప్రతి 20,000కి గేరేలు మార్చుకోవాలండి. కూలెంట్ గేరేలు మార్చుకోవాలి. ఓకే. కాబట్టి బ్రేక్స్ ఒకసారి చెకప్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. అది తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి మారుతి సర్వీస్ సెంటర్లో అయితే మనం సర్వీస్ చేయించాము. సర్వీస్ ఛార్జ్ అయితే 800 వేశారండి. చాలా బాగా అయితే సర్వీస్ చేశారు. లైట్లు కూడా ట్యూన్ చేశారు. అంతా పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది మన కారు. లాంగ్ రైడ్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఈవెన్ ఆగకుండా అయితే మన కారు వచ్చింది. నాన్ స్టాప్గా 300 కిలోమీటర్లు కొడుతున్నాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 300 కిలోమీటర్లు అయితే కొడుతున్నాం అండి. సో ఆపినప్పుడల్లా ఈ విధంగా బానెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసేసి ఒక పావుగంట పాటు అయితే పెడతాను అనమాట. ఇంకా లోపలికి అయితే గాలి తగిలి ఇంజిన్ వేగంగా కూల్ అయ్యి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని ఉద్దేశంతో అయితే ఆ విధంగా చేశాము. అంతే, ఈ విధంగా మనం జనరల్ సర్వీస్ అయితే చేసాం. జనరల్ సర్వీస్కి నాకు ఈసారికి అయితే బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ అయితే యాడ్ అయ్యాయి కాబట్టి 5,500 అయితే అయ్యింది. లేదంటే మనకి 4,500 అయితే ఈ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. దాని తర్వాత నేను లేటెస్ట్గా అయితే ఇంటర్కూలర్ అయితే క్లీన్ చేశానండి. ఇంటర్కూలర్ క్లీన్ చేసిన వీడియో అయితే ఉంటుంది మీకు. ప్రెజెంట్ అయితే పూణేలో అయితే ఉన్నామండి. రోడ్డు పక్కన అయితే కార్ పెట్టి వీడియో చేస్తున్నాం. ఎవరైనా కార్లో లాంగ్ రైడ్ చేస్తుంటే వారికి వచ్చినటువంటి కంప్లైంట్లు ఏంటనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఒకటో పాయింట్. రెండోది ఏంటి అనేసి అంటే లాంగ్ రైడ్కి సంబంధించినటువంటి టిప్స్లో భాగంగా ఇంకేమైనా సరే పాయింట్లు మర్చిపోయినేమో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఆల్రెడీ మీకున్నటువంటి లాంగ్ రైడ్ ఎక్స్పీరియన్స్తో కార్ మీద మీరైతే దాన్ని అయితే తెలియజేయగలరు. ట్రిప్ ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి కారు రాత్రింపగలు డ్రైవ్ చేసి ఇన్ టైంలో పూణే రీచ్ చేసిన ఎన్హెచ్ బ్రదర్కి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నట్టుగా పాటించాం కాబట్టి మొన్న అంటే ఫ్రైడే మధ్యాహ్నము 2 గంటలకు విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి సాయంత్రం తాడేపల్లిగూడెంలో కార్ సర్వీసింగ్ చేయించుకొని మళ్ళీ నైట్ బయలుదేరి కొంత దూరం వచ్చి మరుసటి రోజు బయలుదేరి పూణే అయితే వచ్చామండి. పూణేలో పింప్రి అనమాట ఈ ఏరియా పేరు. ఇక్కడే టాటా ప్లాంట్ అయితే ఉంది. సో మీరు కూడా ఈ టిప్స్ అయితే ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో అంతా ఓపికగా చూసినందుకు మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.